వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంగళం పాడబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదని ఆరోపిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 19న వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాల నాయకులు ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్ని కాలేజీలకు శ్రీకారం చుట్టారు, ఎన్నింటిని నిర్మించారు, ఎన్నింటిలో క్లాసులు ప్రారంభించారు, అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు అన్న అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంకా ఎంత ఖర్చు చేయాలి అన్న అంశం పైన వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని మంత్రులు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేయలేదంటూ అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని మెడికల్ కాలేజీల వద్దకు వెళ్ళి ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు 2023 సెప్టెంబర్ 15న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత మేర పూర్తి చేశారు, ఎంత మేర వైఎస్ఆర్సీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది, అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ప్రజలకు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా విద్యార్థి యువజన విభాగాలు కూడా మళ్ళీ ఇప్పుడు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు, యువజనులు, ప్రజలు పాల్గొనాలని కోరుకున్నారు. అదే సందర్భంలో ప్రజలకు అక్కడి నుంచి వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు కీలకమైనటువంటి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు కనుక మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అది ఇబ్బందిగా మారుతుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితి రాకుండా విద్యార్థి యువజన విభాగాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలను ఆ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతున్నటువంటి సందర్భం.